ఏ గ్రహంలోనైనా మనుషులు ఉంటే ఆ మనుషుల స్నేహహస్తం కోసం ఎదురు చూస్తూ ఒంటరిగా దిగులు పడుతున్నట్టుగా ఆ శాస్త్రవేత్త తన భావాన్ని వ్యక్తపరిచాడండి. అంటే ఉన్న గ్రహం మీద కనిపించే మనిషికి న్యాయం చెయ్యని వీడు ఎక్కడో నక్షత్రాలలో ఉన్న గ్రహాలు, ఆ గ్రహాలలో ఉన్న ఎలియన్స్, మనుషుల లాంటి జీవులు ఎవరైనా ఉంటే వాళ్ళతో సంబంధాలు కావాలి అంటున్నాడు. ఏమండి, ఉన్న దేశం, ఉన్న నేల గురించి ఆలోచించని ఈ శాస్త్రవేత్త 650 కోట్ల మంది కలిగిన ఈ భూగ్రహంలో ఇంకా సువిశాలమైన మైదానాలు, అరణ్యాలు, నదులు, కొండలు, పంట భూములు ఉన్న భూమి మీద సగటు మనిషికి జరగని న్యాయం చేయడానికి ఇష్టపడిన ఈ మనిషి గ్రహాలలో మనుషుల స్నేహాలు కావాలి అంటున్నాడంటే మిగిలిన గ్రహాలలోనికి, మిగిలిన సూర్య కుటుంబాలు అనగా మిగిలిన నక్షత్రాలను ఆనుకుని ఉన్న గ్రహాలలో ఎలియన్స్, ఈ జీవులనేవి ఉంటే వాళ్లతో స్నేహం చేస్తాను అంటున్నాడు. అవసరమా అండి వీళ్ళకి? కంటికి కనిపించే సోదరుని ప్రేమించని మానవుడు ఎక్కడో గ్రహాలలో ఉన్న వానితో స్నేహాలు చేసి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు? ఉన్న దేశాన్నే భస్మం చేయడానికి సిద్ధపడే మానవ ఆలోచన మిగిలిన గ్రహాలలో ఉన్న జీవులను కూడా అంతం చేయాలని ఆశపడుతున్నారంటారా? స్వార్థం లేదంటారా? పొరుగునున్న దేశంతో మైత్రి లేని వీడు, పొరుగునున్న దేశంతో ప్రేమను పంచుకోలేని వీళ్ళు మరో గ్రహాలలో ఉన్న జీవుల కోసం ఆశపడుతున్నారంటే వెర్రిబాగులు వాళ్ళ కదండి. వెర్రిబాగులు. ఒకే గ్రహం మీద ఉన్న ఈ దేశాలు ఒకరినొకరు విషపు చూపులతో చూసుకుని భయంకరమైన మారణాయుధాలతో ప్రపంచాన్ని భస్మీపట్లం చేయడానికి సిద్ధపడుతున్న వీళ్ళు ఇతర గ్రహాలలోని వారి స్నేహ సంబంధాలు వీళ్ళకి కావాలంటారా?